షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాహుల్, ఈ పాటికి దాని ప్రాణం పోయింటుందంటావా? ఏమో చెప్పలేం. లక్కీ లక్కీ డాడీ ఇచ్చుడు. లక్కీకి నువ్వు పెట్టిన పువ్వు అక్కడ పడుందేంటి? లక్ష్మి, ఇది మన రూమ్. సోనీ, అది మీరు. మరి మా రూమ్ ఏది డాడీ? నువ్వు ప్రియ కూడా వాళ్ళ రూమ్ లోనే ఉండాలమ్మా. పిల్లలు వాళ్ళతో ఎందుకండి, మనతోనే ఉంటారు. పగలంతా మనతోనే ఉంటారులే. రాత్రులుగా పిల్లలు పడుకుంటారు కదా, అప్పుడు వాళ్ళ రూమ్ లో ఉంటారు. అందరూ త్వరగా రెడీ అయిపోండి, ఓకేనా? లక్ష్మి, మత్తు మందు కలిపిన పాలను వాళ్ళకిచ్చాను. ఈ పాటికి ఇద్దరు ఆ పాలు తాగి మత్తులోకి జారిపోయి ఉంటారు. వాళ్ళ శోభనం ఖుష్కాకి. సోనీ, ఏయ్, నా పెళ్ళానే కొడతావా? కడుపుతో ఉందని చూడకుండా కొడతావా? నువ్వు అసలు ఆడతానవేనా? లయా ఆగు, లయా ఆగు. కావాలంటే నా మమ్మీ స్టార్ తీసుకో. నాకేం వద్దు వద్దు వద్దు. లయా 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 ఆగు, లయా లయా. లేదండి, ఎవరో ఫేక్ కాల్ చేసి మమ్మల్ని తప్పుదోవ పట్టించారు. అది కిడ్నాపర్స్ పనే అయి ఉంటుంది. పిల్లల బొమ్మలు ఇక్కడే దొరికాయి. పిల్లలు ఇక్కడే ఎక్కడ ఉన్నారు. మళ్ళీ ఒకసారి వెతికించండి సార్, ప్లీజ్. ఓకే మేడం, ఇంకోసారి మా స్టాఫ్తో చెప్పి రిసార్ట్స్ మొత్తం వెతికిస్తాను మేడం. ఇంత లేట్ ఏంటయ్యా? ఎవరో పిల్లలు తప్పిపోయారండి సార్. ఊరంతా పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. త్వరగా అన్లోడ్ చేయించండి. అలాగే సార్. ఫస్ట్ యానం వెళ్ళి ఆ తర్వాత గోవా వెళ్ళాం. మీకు అంత డబ్బు ఎక్కడిది? టూర్ కి ముందు చేసిన షాపింగ్ కి కూడా మేమే బిల్ పే చేసాం. అయితే మా దగ్గర మనీ లేనట్ట? మా దగ్గర కొంత మనీ ఉంది, మిగతాది యానం గోవాలో ఉన్న మా ఫ్రెండ్స్ అరేంజ్ చేశారు. అవును, నీ చేతికి గాజులేవి? నీ చేతికి రింగ్స్ ఏవి? నా వల్ల మీ కుటుంబంలో కలతలు రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని వచ్చాను తప్ప నీకు సంతోషాన్ని దూరం చేయడానికి రాలేదు. మీ వల్ల మా ఆనందాలు సంతోషాలు రెట్టింపవుతాయే తప్ప తగ్గిపో. పిన్ని, ఇంక ఈ విషయం ఇంతటితో మర్చిపోయి హ్యాపీగా ఉందాం. ముహూర్తానికి టైం అవుతుందమ్మా, త్వరగా వెళ్ళు. లక్కీ లక్కీ, నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసి పెట్టవా? ఏయ్, ఎప్పుడు ఏది అడగాలో తెలీదా నీకు? లక్కీకి పనుంది. చిన్నపిల్ల, తనకేం తెలుస్తుందమ్మా? పాప, నీ హోంవర్క్ వర్ష చేస్తుందిలే. ఇది హోంవర్క్ కాదు, ప్రాజెక్ట్ వర్క్. లక్కీని చెయ్యాలి, రేపు స్కూల్లో ఇవ్వాలి. నేను చేసిస్తాను రామ్మా. నీకు రాదు తాతయ్య. నాకొచ్చు కదా, నేను చేస్తాను. ఇలా నేను లక్కీతోనే చేయించుకుంటాను. టైం అవుతుంది, ఇంకా రావట్లేదేంటి? ఏయ్, చెప్పిన మాట వినవా? లక్కీకి వేరే పనుందని చెప్తున్నాను కదా, అల్లరి చేయకు. ఏంటి లక్కీ, నా ప్రాజెక్ట్ వర్క్ చెయ్యవా? చేస్తాను. ఏది ఇటివ్వు. ముహూర్తానికి టైం అవుతోందమ్మా.
పర్లేదులే పిన్ని, రా. లక్కీ లక్కీ, నాకు ప్రాజెక్ట్ వర్క్ చేసి పెట్టవా? నీ వర్క్ చేయడానికి మీ అమ్ముంది కదే. తన వేలు కట్ అయింది. ఏంటి లేటు? లక్ష్మి ఏం చేస్తుంది చూద్దాం. లక్కీ, త్వరగా నా వర్క్ చేసేవు. ముందు నా వర్క్, తర్వాతే నీది. ఏం వర్క్ అమ్మా? ప్రాజెక్ట్ వర్క్. మీకు ఇప్పుడే కావాలా? రేపు స్కూల్లో చూపెట్టాలి డాడీ. ఇప్పుడు టైం అవుతుంది కదా. నాకు నిద్ర రావట్లేదు డాడీ. లక్కీ, ఫస్ట్ నా ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. లేదు, నా వర్క్. ఇద్దరు వరకు రేపు చేయొచ్చు కదా. లేదు, ఇప్పుడే చేయాలి. ఆగండి, ఒక ఐడియా. లయ, నీ వర్క్ నేను చేస్తాను. లేదు డాడీ, లక్కీనే చేయాలి. ప్రియా, పోనీ నీ వర్క్ నేను చేస్తాను. లక్కీనే చేయాలి. నీకు కూడా లక్కీ కావాలా? ఇద్దరి వరకు నేనే చేస్తాను. మనం ఇలా దగ్గరయ్యే క్షణం కోసం ఎన్ని రోజులు ఎదురు చూసాం లక్ష్మి. మనసులో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా అది పైకి చెప్పుకోలేని పరిస్థితి. దగ్గరగా ఉంటూనే దూరాన్ని అనుభవించాం. ఈ రోజుతో ఆ కష్టాలన్నీ తీరిపోయాయండి. మన ఎడబాటిని ఆ దేవుడే ఒప్పుకోలేక మనల్ని ఒక్కటి చేశాడు. మిమ్మల్ని నాకు వరంగా ఇచ్చాడు. దేవా సార్, దేవా సార్, దేవా సార్. వాళ్ళ ఇంట్లో మీ తమ్ముడితో ఉంటే నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావు ఇంటి బయట? ఈ అమ్మాయిది ఏది మంచి అమ్మాయి, ఆ అబ్బాయి వచ్చి ఈ అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పి పడేసి పడుకున్నాడు. కాగితాలు రాసిస్తే నీకు సిగ్గు ఉండాలి. ఒకడు పడుకున్న దాన్ని నువ్వు ఎలా ఇంటికి తెచ్చుకుంటావు? ఆమె తప్పు చేయలేదని నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఊరికే ఏదో ఒకటి మాట్లాడమంటే లేస్తాను. నీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు అమ్మాయిని వదిలించుకోవడానికి ఏదో ఒకటి కనుక నిందేస్తే నేను మీరు పెట్టే టార్చర్లు కరెక్ట్ గా ఎదురుగా కనిపిస్తుంది అమ్మాయి రూపంలో. నువ్వేమో ఉద్యోగం చేయమంటావు, మా ఇంట వంట లేదని మీ అమ్మ అంటారు. మీ అమ్మకి నీకేమన్నా ఫుట్బాల్ ఆడుకోవడానికి బాలా? ఆమె కేసు పెట్టి లోపల ఇచ్చి తన్నిచ్చుండాలి నిన్ను. చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని హారాస్మెంట్ చేస్తున్నావని. నీ వయసుకి అమ్మాయి ఏంటి? కూతురు వయసు. నీ మొహం సంబంధం పెట్టుకుందండి వాళ్ళ నాన్న ఫ్రెండ్ తో. వేరే ఆడవాళ్ళ గురించి అంటా మీరు ఇంటా ఉంటారు. ఆడవాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడటం ముందు మార్కో. తప్పుగా నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చేయి, అంతేగాని తప్పుగా మాట్లాడావంటే యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఏంటండి మీరు చెప్పేది? అవును తల్లి, వెంకటేశ్వరుడు అనే పేరు కలిగిన వాడు నీకు భర్తగా వస్తాడు తల్లి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నోటికేదొస్తే అది చెప్పేయడమేనా? నేను చెప్పింది నిజము తల్లి. ఇది చిలక జోస్యం, ఇందులో అబద్ధాలే ఉండవు. ఇది జరిగి తీరుతుంది తల్లి.
నీకు సవితి పోరు ఉంటుందమ్మా.